కాసేపట్లో ఢిల్లీ వేదికగా ఎన్డీఏ హై లెవెల్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. అనంతరం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆ దిశగా ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో కేంద్రం కేబినెట్ విస్తరణ వార్తల ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు అప్రమత్తమైనట్లుగా సమాచారం. కేబినెట్ విస్తరణ కోసం టీడీపీ ఎంపీలు ఆశగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ విస్తరణ జరిగితే టీడీపీకి ఒక సహాయ మంత్రి ఆఫర్ వచ్చేలా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే రాయలసీమ నేతలకు కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. అందులో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు లేదా హిందూపురం ఎంపీ పార్థసారథికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వీరిద్దరితో పాటు రేసులో అమలాపురం ఎంపీ గంటి హరీష్ కూడా ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో కూటమి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. జనసేన సైతం ఒక సహాయ మంత్రికి ఆఫర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మంత్రివర్గంలో చేరేందుకు జనసేన మాత్రం పెద్దగా ఆసక్తి చూపినట్లుగా సమాచారం. మరి కాసేపట్లో ఢిల్లీ వేదికగా ఎన్డీఏ హై లెవెల్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. అనంతరం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తల ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు అప్రమత్తమైనారు. కేబినెట్ విస్తరణ కోసం టీడీపీ ఎంపీలు ఆశగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ విస్తరణ జరిగితే టీడీపీకి ఒక సహాయ మంత్రి ఆఫర్ వచ్చేలా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే రాయలసీమ నేతలకు కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా జోరుగా చర్చ సాగుతుంది. అందులో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు లేదా హిందూపురం ఎంపీ పార్థసారథికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వీరిద్దరితో పాటు రేసులో అమలాపురం ఎంపీ గంటి హరీష్ కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో కూటమి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. జనసేన సైతం ఒక సహాయ మంత్రి ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మంత్రివర్గంలో చేరేందుకు జనసేన మాత్రం పెద్దగా ఆసక్తి చూపినట్టుగా సమాచారం.